నా పేరు రాణి. ఇవాళ నాన్న స్నేహితుడు శ్రీనివాస్ అంకుల్ మళ్ళీ చాలా చాక్లెట్లు ఇచ్చాడు. మేమాడిన ఆట గురించి ఎవ్వరితోనూ చెప్పకూడదన్నాడు. అతను ఇంటికి వస్తే అమ్మకు నాన్నకు ఆయన ఎన్నో బహుమతులు తెస్తాడు. అమ్మ నాన్న ఎంతో సంతోషపడతారు. నాన్న శ్రీనివాస్ అంకుల్ చాలా మంచివాడని చెబుతారు. శ్రీనివాస్ అంకుల్ మంచివాడు కాదని నేను అమ్మ నాన్నలకు చెప్పాను. కానీ వాళ్ళు నన్ను తిట్టారు. నన్ను ఒళ్ళో కూర్చోపెట్టుకుని గట్టిగా పట్టుకుని ముద్దులు పెడతాడు. నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పేశాను. అతను చాలా కోపడ్డాడు. ఇవాళ శ్రీనివాస్ అంకుల్ మళ్ళీ ఇంటికి వస్తున్నాడు. రాణి, ఇవాళ నువ్వు నాతోనే ఉండాలి. ఎక్కడికి వెళ్ళకు. అమ్మా నాన్నకి అంకుల్ గురించి చెప్పు. తల్లిదండ్రులారా, మీ పిల్లలకిటువంటివి జరగనివ్వకండి. దయచేసి మీ పిల్లల మాటలు వినండి. వాళ్ల మనసులో ఉన్న మాటలు చెప్పే అవకాశం ఇవ్వండి. వారి చింత మరియు భయాన్ని పోగొట్టడానికి సహాయం చేయండి. బాలల వేధింపుల్ని ఆపండి. వాటి నుండి పిల్లల్ని రక్షించండి. బాలల వేధింపులను గురించి రిపోర్ట్ చేయండి. ఒక్క ఫోన్ కాల్ దూరంలో 24 గంటలు భరోసా మీకోసం అందుబాటులో ఉన్నారు. 100ని సంప్రదించండి. భరోసా కోసం అడగండి. 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ని కూడా సంప్రదించవచ్చు. మా వాట్సాప్ నెంబర్ 9490616555. మీ వివరాలు తెలియకుండా ఉండాలి అనుకుంటే పోలీసులు మీ వివరాల్ని గోప్యంగా ఉంచుతారు. మీ భద్రత కోసం మీ ఫోన్లో హ్యాక్ ఐ హైదరాబాద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. పోక్సో చట్టం ప్రకారం పిల్లలు లైంగికంగా వేధింపులకు గురవుతున్నారని తెలిసిన వ్యక్తి దాన్ని గురించి తప్పనిసరిగా ఫిర్యాదు చెయ్యాలి. అలా చెయ్యని వాళ్లకు 6 నెలల జైలు శిక్ష లేదా జరిమానా విధించబడుతుంది. మరిన్ని వివరాలకు మా వెబ్సైట్ను సంప్రదించండి. ఫేస్బుక్, ట్విట్టర్లో ఫాలో చేయండి.